హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తష్విక ఫార్మా సక్సెస్. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ 2025లో 70+ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ప్రొఫెషనల్ ఎబిలిటీలో 4 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేవి డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ జాబ్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ జాబ్ రిక్వైర్మెంట్ ఏంటి? మెడిసిన్స్ డిస్పెన్స్ చేయడము. మెడిసిన్స్ డిస్పెన్స్ చేయాలంటే వాటి యూజ్ ఏంటి, వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి, వాటి కాంట్రా ఇండికేషన్స్ ఏంటి అనేది తెలియాలి. అలా తెలియాలి అంటే ఫస్ట్ మనకి ఫార్మకాలజీ కంప్లీట్గా తెలిసి ఉండాలి. సో ఫస్ట్ మనము ఫార్మకాలజీ మీద ఫోకస్ చేయాలి. ఫార్మకాలజీ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనకి అనాటమీ అండ్ ఫిజియాలజీ, ప్యాథోఫిజియాలజీ తెలిసుండాలి. అప్పుడు కానీ మనకు ఫార్మకాలజీ అర్థం కాదు. అంటే అనాటమీ అండ్ ఫిజియాలజీ, ప్యాథోఫిజియాలజీ, ఫార్మకాలజీ ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఒకే సబ్జెక్ట్లా నేర్చుకోవచ్చు, ఒకేసారి నేర్చుకోవచ్చు. ఫార్మకాలజీలో క్లాసిఫికేషను, మెకానిజం ఆఫ్ యాక్షన్, కాంట్రా ఇండికేషన్స్, యూజెస్ చూసుకుంటే సరిపోతుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో కూడా రిపీటెడ్గా ఈ సిస్టమ్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. కార్డియోవాస్కులర్ సిస్టము, నర్వస్ సిస్టము, హిమాటనిక్స్, ఆటోకాయిడ్స్, యాంటీమైక్రోబియల్ ఏజెంట్స్, రెస్పిరేటరీ సిస్టము, డైజెస్టివ్ సిస్టము, అదర్ దాన్ సిస్టమ్స్. మనకి ఇంట్రడక్షన్ టు ఫార్మకాలజీ చాలా ఇంపార్టెంట్. ఫార్మకోకైనటిక్స్, ఫార్మకోడైనమిక్స్. రిపీటెడ్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో కూడా సిస్టమ్స్తో ఈక్వల్గా ఇంట్రడక్షన్ టు ఫార్మకాలజీ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫార్మస్యూటిక్స్. ఫార్మకాలజీ ఎంబీబీఎస్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఫార్మసీ వాళ్ళు మాత్రమే టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ నేర్చుకోగలరు. సూటిక్స్లో రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్న ఇంపార్టెంట్ టాపిక్స్ స్టెరిలైజేషన్, లాటిన్ టర్మ్స్, డోసేజ్ ఫార్మ్స్ అంటే సాలిడ్ డోసేజ్ ఫార్మ్స్, లిక్విడ్ డోసేజ్ ఫార్మ్స్, ప్రిస్క్రిప్షన్, పోసాలజీ, రియాలజీ, యూనిట్ ఆపరేషన్స్. నెక్స్ట్ మనం ఒక ఫార్మసీ చూసుకోవాలి అంటే లాస్, రెగ్యులేషన్స్ అండ్ ఎథికల్ ప్రిన్సిపల్స్ తెలియాలి. అవి తెలియాలి అంటే జ్యూరిస్ప్రుడెన్స్ నేర్చుకోవాలి. అందులో రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్న ఇంపార్టెంట్ టాపిక్స్ షెడ్యూల్స్, ఇండియన్ ఫార్మకోపియా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, అడ్మినిస్ట్రేటివ్ బాడీస్. ఇవి క్లియర్గా చూసుకొని నెక్స్ట్ అన్ని యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఇయర్ ప్లస్ పెనాల్టీ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చి కెమిస్ట్రీ. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. అందులో బయోకెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. బయోకెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, విటమిన్స్, ఎంజైమ్స్. వీటన్నిటిలో ఐడెంటిఫికేషన్ టెస్ట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మెటబాలిజం సైకిల్స్, గ్లైకోలైసిస్, క్రెబ్ సైకిల్, యూరియా సైకిల్, బయోలాజికల్ ఆక్సిడేషన్. ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో లిమిట్ టెస్ట్స్ 6 లిమిట్ టెస్ట్స్ ఉన్నాయి కదా, అవి చూసుకుంటే చాలు. ఈ సబ్జెక్ట్స్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయడం వల్ల మోర్ దాన్ 50+ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎక్కువ ఎంసీక్యూస్ ఈ సబ్జెక్ట్స్ నుంచి, ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఎక్కువ కవర్ అయి ఉన్నాయి. జస్ట్ థింక్ వన్స్, ఎక్కువ చదువుకొని మర్చిపోవడం కంటే తక్కువ చదువుకొని ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడం బెటరే కదా. నాన్ ఫార్మసీ. నాన్ ఫార్మాలో 30/20 మనం టార్గెట్ చేయాలి. ఎందుకంటే నాన్ ఫార్మసీని జాబ్ డిసైడ్ చేస్తుంది. అందరూ ప్రొఫెషనల్ ఎబిలిటీ చదివి నాన్ ఫార్మసీ నెగ్లెక్ట్ చేస్తారు. మన ఛానల్లో నాన్ ఫార్మసీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ మిస్ దోస్ వీడియోస్. నాన్ ఫార్మసీ 30 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్, అరిథమెటిక్ అండ్ రీజనింగ్ 10 మార్క్స్, నెక్స్ట్ 10 మార్క్స్ జనరల్ సైన్స్. జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్కి. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చి కరెంట్ అఫైర్స్, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ హిస్టరీ, స్పోర్ట్స్. వీటి నుంచే ఎక్కువగా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఈ 5 టాపిక్స్ చదివితే సరిపోతుంది. జనరల్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్కి చాలా అంటే చాలా టాపిక్స్ ఇచ్చేశారు. జనరల్ అరిథమెటిక్ ఇంపార్టెంట్ టాపిక్స్ నెంబర్ సిస్టమ్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజ్. రీజనింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనాలజీ, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్,
కోడింగ్ అండ్ డీకోడింగ్, రిలేషన్షిప్స్, కన్క్లూషన్ అండ్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ జనరల్ సైన్స్ అప్ టు 10th క్లాస్ సిబిఎస్ఈ అని ఇచ్చారు సిలబస్లో. అన్నిటికంటే ఈజీ టాపిక్, మనకి బాగా అర్థమయ్యి గుర్తుండే టాపిక్ ఏదైనా ఉంది నాన్ ఫార్మసీలో అంటే జనరల్ సైన్సే. మనం చదువుకున్నవే ఉంటాయి అన్నీ రిపీటెడ్గా, మనం ఒకసారి చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఫిజిక్స్ కూడా అంత కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. నాన్ ఫార్మసీలో ఈ సబ్జెక్ట్స్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. టార్గెట్ 20+ మార్క్స్ని ఫినిష్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ మిస్ దోస్ వీడియోస్.